వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మేము వద్దంటేనే గూగుల్ ఏపీకి వెళ్ళింది అని చెప్పేసి కర్ణాటక మాట్లాడుతోంది ఈ రోజున. అదే నేను టైటిల్గా పెట్టున్నాను. అంతేకాదు లొకేషన్ టార్గెట్ చేయాలంటే ఈ స్థాయికి దిగజారాలా అని చెప్పేసి కూడా దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెట్టున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఏఐ డేటా సెంటర్ వైజాగ్ కేటాయించిన తర్వాత గూగుల్ అప్పటి నుంచి కూడా నిజంగానే కర్ణాటక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. ఉక్కిరి బిక్కిరి అవడానికి కారణం ఏంటి అంటే, అంతకుముందు కొన్ని విషయాల్లో లోకేష్ వాళ్ళని టార్గెట్ చేసిన విధానమే. వాటన్నిటికీ సమాధానం చెప్పేలాగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ విషయంలో ఏ స్థాయిలో లోకేష్ ఎఫర్ట్ పెట్టారో కూడా మనకు తెలుసు. ఏదైతే అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ, స్థానికంగా ఉన్న కొంతమంది ఐటీ ప్రతినిధులు కానీ బెంగళూరు ఎమ్యూనిటీస్ గురించి, ఆ రోడ్ల గురించి, అక్కడ ఉన్న చెత్త గురించి మాట్లాడిన విధానాన్ని లోకేష్ పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. బ్లాక్ బగ్ సీఈఓ యాబాజీ బెంగళూరు కొంతల గురించి మాట్లాడి కంపెనీని రీలొకేట్ చేయాలనుకుంటే మా రాష్ట్రానికి రండి అని చెప్పి లోకేష్ ఆహ్వానించారు. వైజాగ్ ద బెస్ట్ సిటీగా ఉంది మీకు ఎమ్యూనిటీస్ విషయంలో అని చెప్పేసి. ఆ తర్వాత రెండో రోజే ఒక లోకల్గా ఉన్న జర్నలిస్ట్ మధు అనే అతను నార్త్ వైపు మీరు ఎక్స్టెండ్ చేయండి బెంగళూరుని పరిశ్రమల్ని అంటే, నార్త్ ఇంకొంచెం ముందుకు రండి మీకు ఏరోస్పేస్ సిటీ కనిపిస్తుంది అనంతపురంలో, మేము మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నామంటూ లోకేష్ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఇక అది జరిగిన మూడో రోజే కిరణ్ మజుందార్ షా లాంటి వాళ్ళు బెంగళూరు రోడ్ల గురించి నా పరువు పోతూ ఉంది, మా కొంతమంది విదేశీ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే అని చెప్పాము అంటే ఆమెను బ్లాక్మెయిల్గా మాట్లాడారు. డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏపీకి పరిశ్రమలు వెళ్తున్నాయి అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, అమరావతి అంతా ఖాళీగా ఉందని వెటకారం చేశారు. అంతేకాదు లోకేష్ ఈ పరిశ్రమలు ఇట్లా ఆహ్వానిస్తూ ఉంటే అక్కడ ఏదైతే ఐటీ మినిస్టర్గా ఉన్న ప్రియాంక ఖర్గే చాలా సీరియస్గా పారాసైట్ అన్నారు ఏపీని పట్టుకొని, లోకేష్ని పట్టుకొని. ఈ మెస్ అంతా నడుస్తూ ఉన్న సమయంలోనే అటు కులగనకని వెళ్ళి ఇన్ఫోసిస్ దంపతులు ఇద్దరిని కూడా అక్కడ వాళ్ళు అవమానించారు కూడా. వాళ్ళిద్దరూ మేము కులగనంలో పాల్గొనమంటే మీరేమైనా బృహస్పతులు అంటూ కూడా సిద్ధారామయ్య మాట్లాడడం జరిగింది. ఒక సిద్ధారామయ్య, ఒక డీకే, అదేవిధంగా ఐటీ మినిస్టర్గా ఉన్న ఒక ప్రియాంక ఖర్గే. లోకేష్ పెడుతున్న ప్రెజర్కి నిజంగానే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు. నేషనల్ మీడియా మొత్తం కూడా లోకేష్ చేసే క్వశ్చన్స్ని వాళ్ళని వేస్తూ ఉంది. అక్కడ స్థానికంగా ఐటీ ప్రతినిధులు, బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షా లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు నేషనల్ మీడియా హైలైట్ చేస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఆ సఫికేషన్ ఫీల్ అయ్యి ఆ సఫికేషన్ మొత్తాన్ని లోకేష్ మీద పెట్టారు. లోకేష్ని పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆఖరికి కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా మీరు బెదిరిస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తల్ని, ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది. అక్కడ ఇన్ఫోసిస్లో సీనియర్ ఎంప్లాయీగా పనిచేసిన మోహన్ దాస్ పై కూడా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ గురించి ఆకాశానికి ఎత్తేసారు ఏపీకి సంబంధించి. ఈ మెస్ అంతా జరుగుతున్న సమయంలోనే గూగుల్ డేటా సెంటర్కి ఏర్పాటుకి వైజాగ్లో ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తర్వాత నిజంగానే ఈరోజు కర్ణాటక డిఫెన్స్లో పడింది. కర్ణాటకనే కాదు, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో అధికార పార్టీలను అక్కడ టార్గెట్ చేస్తూ ఉన్నాయి. కర్ణాటక డిఫెన్స్లో పడి సిద్ధారామయ్య మాకు గూగుల్ ఉందండి, మాకు యాపిల్ ఉందంటారు. అక్కడ గూగుల్ వస్తే మాకు యాపిల్ ఉందంటారు. అదేవిధంగా ప్రియాంక ఖర్గే చూస్తే అక్కడ ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చారు, అటు బీజేపీ కూడా పాలసీ మార్చుకుంది, అందుకే గూగుల్ వెళ్ళిపోయింది అని ఆయన మాట్లాడతారు. డీకే ఏమంటారు, మాకు ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినా మాకు భయం ఏం లేదు, మాకు సిలికాన్ వ్యాలీ ఉంది అంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన మాటలే. అందుకే లోకేష్ కూడా మా ఘాటు గట్టిగానే తగులుతుందని చెప్పి ట్వీట్లు కూడా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ వాళ్ళని వదిలిపెట్టట్లా, కౌంటర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఎస్పెషల్లీ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి కేటాయించిన తర్వాత, ఏపీకి వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం మీద ప్రెజర్ నిజంగానే బిల్డప్ అవుతుంది. అక్కడ ప్రతిపక్షాల నుంచి కావచ్చు, అక్కడ నేషనల్ మీడియా నుంచి చాలా సీరియస్గా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు సంబంధించి గూగుల్ డేటా సెంటర్ని ఏపీకి రావడాన్ని అవహేళన చేస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో ఎమ్యూనిటీస్ ఇచ్చున్నారు. వాళ్ళ భాషలో చూడాలి అంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ 15 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ని ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు పాలసీలు కూడా చాలా డిఫరెన్సెస్ తీసుకొచ్చారు అని చెప్పేసి కొన్ని మీడియాలో కూడా పెట్టే ప్రయత్నం చేశారు బెంగళూరు నుంచి కర్ణాటక కాంగ్రెస్. ఇక్కడ మనం చూస్తే 15 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అడిగారు. గూగుల్ అడిగిన డిమాండ్స్ ఇక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు. అంతేకాదు ఆ తర్వాత చూస్తే 10 ఏళ్ల పాటు వాళ్ళ నీటి అవసరాలు అయితే ఉన్నాయో వాటిలో 25% దాంట్లో ఎగ్జంప్షన్ కూడా అడగడం జరిగింది, దాంట్లో కన్సెషన్. అదేవిధంగా చూస్తే దాదాపు 480 ఎకరాస్ ల్యాండ్ని అత్యంత చౌక ధరకు కేటాయించాలని కూడా అడగడం జరిగింది. సో వీటన్నిటితో పాటు ఎంజీఎస్టీ ఏదైతే ఉందో దాదాపు 2000 కోట్లకు పైగా ఉంటుంది దాని వర్త్, దాన్ని మళ్ళీ రీపే చేయాలని కూడా వాళ్ళు అడగడం జరిగింది. అందుకే ఇవన్నీ మేము భరించలేకపోవడం కారణంగానే మేము ఒప్పుకోలేదు గూగుల్ పెట్టిన డిమాండ్స్ని. అందుకే ఏపీలో ఏమి లేవు కాబట్టి వాళ్ళన్నిటికీ కూడా తలకాయ ఊపారు. అందుకే అంత ఈజీగా గూగుల్ ఏపీకి వెళ్ళింది అని చెప్పేసి ఒక బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ.
ఇక్కడే లోకేష్ని టార్గెట్ చేయాలనుకుంటే డైరెక్ట్ టార్గెట్ చేస్తే లోకేష్ కూడా ఏదో కౌంటర్ ఇస్తారు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే ఒక పరిశ్రమను అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం కర్ణాటకకు లేదు. ఒక డీకే కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రియాంక ఖర్గే ఐటీ మినిస్టర్గా ఉన్నారు, అదేవిధంగా సిద్ధారామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమ స్థాయిని తగ్గించుకొని మరి వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ నేతల్లాగే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి పెద్ద తేడా తెలియట్లా. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ రావాలంటే 13 నెలలు పట్టిందని లోకేష్ మినిట్ టు మినిట్ ఏం జరిగిందని కూడా మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆ ఒప్పందం అయ్యేదాకా కూడా ఎవరికి కూడా ఇది రివీల్ చేయలేదు ఆయన. అంతేకాదు అక్కడ చూసినట్లయితే మోడీతో మాట్లాడాను, మోడీ తన కేంద్ర ప్రభుత్వ పాలసీని కూడా మార్చుకుంది గూగుల్ డేటా సెంటర్ ఏ డేటా సెంటర్ ఏపీకి రావడానికి. ఇన్ని చేస్తే కానీ ఏపీకి రాలేదు. ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ కర్ణాటకకు సంబంధించి బెంగళూరు ఒక సౌతర్న్ సిలికాన్ వ్యాలీగా ఉంది. ఈ రోజున అన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఆ స్థాయిలో ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల భారంతో కూరుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన ఏదైతే సీఎంలు కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎంత భయపెట్టారో పారిశ్రామికవేత్తల్ని అన్నిటిని ఎలా సాగనంపారో పరిశ్రమలు మనకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న కంపెనీ ఏపీకి రావాలంటే ఎందుకు రావాలని అడుగుతున్న ప్రశ్న. సో ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ దీన్ని ఎంత ప్రిషియస్గా తీసుకున్నారు కాబట్టి ఇది వచ్చేంత వరకు కూడా కాలుకు బల్పం కట్టుకొని తిరిగారు. మరి ఇదే ఎగ్జామ్షన్స్ మిగతా రాష్ట్రాలు చాలా ఉన్నాయి గూగుల్ వస్తానంటే ఇవ్వడానికి. మరి ఆ రాష్ట్రాలకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ అటు లోకేష్ పెట్టిన ఎఫర్ట్ కానీ, చంద్రబాబు నాయుడు పెట్టిన ఫోకస్ కానీ, ఆయన బ్రాండ్ ఇమేజ్ కానీ ఇవన్నీ కూడా గూగుల్ రావడానికి కారణమయ్యాయి. కేవలం వీళ్ళు విద్యుత్తు లేకపోతే కారు చౌకగా నీళ్లు, కారు చౌకగా ల్యాండ్లు ఇస్తేనే కాదు. సో అది వీళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. రెండు రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. కానీ ఒక వ్యక్తిని పరిశ్రమ తీసుకెళ్ళిపోయి మనం టార్గెట్ అయ్యేలాగా చేశాడు కాబట్టి ఆ లోకేష్ని టార్గెట్ చేసే క్రమంలో ఈరోజు గూగుల్ బైలాస్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిధులు. దీన్ని తగ్గించుకొని పక్క రాష్ట్రానికి పరిశ్రమ వస్తే దాన్ని వెల్కమ్ చేసే సిచ్యువేషన్లో ఒక ఆరోగ్యకరమైన పోటీ రాష్ట్రాల మధ్య ఉంటే బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.